జార్ఖండ్, మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తునే కాదు దేశ రాజకీయ భవిష్యత్తును కూడా ఒక దిశకు తీసుకెళ్లబోతున్నాయి. 23వ తేదీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఫలితాలు ఎలా ఉండబోతాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చి చెప్పేశాయి దాదాపుగా. మొన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన కేకే సర్వే సైతం భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపడం, ఆ కూటమి వైపే ఒక రకంగా కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు ధీమా వ్యక్తపరుస్తున్న భారతీయ జనతా పార్టీకి మెండుగా అవకాశాలు ఉండవు. మోడీ మార్క ఇదంతా నిజంగా రేపొద్దున జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ఫలితాలుగా ఇవి నిలవబోతున్నాయి. అసలు మహారాష్ట్రలో ఏం జరగబోతుంది, జార్ఖండ్ ఫలితాలు మళ్ళీ ఎలా రిపీట్ కాబోతుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ముందు మహారాష్ట్ర చూసుకుంటే ఒక రకంగా అక్కడ హిందుత్వం గురించి మాట్లాడుకున్నా సరే శివసేన ఏం తక్కువ కాదన్నట్టుగానే మొన్నటి వరకు, మొన్న మధ్యలో రావడం, షిండే సీఎం అవడం ఇవన్నీ. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆ ఫలితాలనే మార్చబోతుంది. అది మోడీ మార్క్ అనేది, అంటే ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. బేసిక్గా దాంట్లో 2 ప్రయోగాలు చేశారు, ఇద్దరు చెరొక ప్రయోగం. ఆ ప్రయోగాల ఫలితం రేపు తేలబోతుంది. దేశానికి సంబంధించి భవిష్యత్ ప్రయోగాలు దాని ఆధారంగా ఉంటాయి. ఒకటి ఐఎన్డిఏ కూటమి త్రిబుల్ ఫార్ములా పాటించారు. మరాఠా, మైనారిటీ, మాదిగ సామాజిక వర్గాలు మూడింటిని ఒక చోట కలపడం అన్నటువంటి ప్రయత్నం అక్కడ, తద్వారా గెలవాలన్నటువంటి వాళ్ళు ప్రయత్నించారు. అదే సందర్భంలో కుల విభజన కాకుండా హిందుత్వ అన్నటువంటి దాంతో ఉందామన్నటువంటిది వీళ్ళ ప్రపోజల్. విడిపోతే కలహం జరుగుతుంది, విడిపోతే రక్షణ ఉండదు, అందుకనే కదా అతను మాట్లాడింది. బటేంగే కటేంగే లాంటి పదాలు వాడింది ఎవరు, యోగి ఆదిత్యనాథ్. విడిపోతే నాశనం అవుతాం, కలిసి ఉంటేనే గెలుస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం వెనకాల అది. కులాలని చీల్చే ప్రయత్నం, ప్రాంతవారీ భావన అన్నటువంటి కాన్సెప్ట్, దాన్ని వీళ్ళు రైట్ చేసుకొచ్చారు. ఈ 2 ప్రయోగాలు ప్రయోగశాలగా మారింది మహారాష్ట్ర ఈ ఎన్నికలు. ఈ ప్రయోగంలో ఎవరు విజయం సాధిస్తారన్న దాని మీద భవిష్యత్ ప్రయోగాలు ఆధారపడి ఉంటాయి వివిధ రాష్ట్రాలు. అంటే గతంతో పోలిస్తే బీజేపీ మహారాష్ట్ర మీద ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టిందా? అంటే ఇంతకుముందు పొత్తులు కూటమిలో వెళ్ళినా ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకోవడం గతంతో పోలిస్తే అట్లేం లేదు. కిందటిసారి కూడా 288 సీట్లకు గాను 144 ఇద్దరు. అప్పుడు అంటే అక్కడ ఏమైపోతుందంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా గెలిచే స్థాయికి లేదు, ఖచ్చితంగా పొత్తులతోనే. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే 144 స్థానాల్లో పోటీ చేసి, అంతకుముందు ఉద్ధవ్ థాకరే తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే 2/3 పార్లమెంట్ స్థానాలు మీరు తీసుకోండి, 1/3 అసెంబ్లీ స్థానాలు మీరు తీసుకోండి అనేది అతని ప్రపోజల్. మేము అక్కడ 1/3 తీసుకుంటాం, మీరు ఇక్కడ 1/3 తీసుకోండి అనేది. ఆ ఫార్ములాని బీజేపీ అంగీకరించలేదు. ఎందుకని? ఒకప్పుడు 30 సీట్లు బీజేపీకి శివసేన ఇచ్చింది బాల్దార్ సాహెబ్ థాకరే ఉన్నప్పుడు. ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేసుకోమంటారని 30 అంటే ఇచ్చానుగా తీసుకోండి, అభ్యర్థులను పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. దాంట్లో దాదాపు 20-21 మంది గెలిచేశారు. అప్పుడు బీజేపీకి అర్థమైంది ఏంటంటే బాలాసాహెబ్ థాకరే విన్నింగ్ రేట్ ఏమో అప్పుడు 45-50 ఉంటే బీజేపీ విన్నింగ్ రేటు దాదాపు 70-80 ఉంది. అది గ్రహించాక హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ మొరటతనాన్ని అంగీకరించట్లేదు అని గ్రహించింది. అంటే సాఫ్ట్ హిందుత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ హార్డ్ హిందుత్వాన్ని అంగీకరించట్లేదు, సాఫ్ట్ మరాఠాన్ని అంగీకరిస్తున్నారు కానీ హార్డ్ మరాఠాన్ని అంగీకరించట్లేదు మహారాష్ట్ర ప్రజలను గ్రహించి అప్పటి నుంచి నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. 30 నుంచి తర్వాత 50, 70, 100 ఇట్లా తీసుకుని చివరికి పొత్తు లేదు అనుకుంటే ఉద్ధవ్ థాకరేతో ఇండివిజువల్గా పోటీ చేస్తే 288 స్థానాలకు గాను అప్పుడు వీళ్ళకి దాదాపు 105 దాకా వచ్చినాయి సొంతగా బీజేపీకి. ఏది ఈ మొన్న 2020 టైంలో కాకుండా 2016 టైంలో 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి త్రిశంకు స్వర్గం అయింది. అప్పుడు వీళ్ళకేమో 70 ఏమో వచ్చినాయి అప్పుడు శివసేన. దాంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎం తీసుకుంది ముందు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఘనమైనటువంటి విజయం సాధ్యమైంది. అయ్యాక ఇదంతా నా వల్లనే అనేటటువంటి ఫీలింగ్తో వచ్చినటువంటి ఉద్ధవ్ థాకరే
అంటేను వాళ్ళు చెప్పారు సరే నీ వల్ల అని కాదు, మా ఇంపాక్ట్ మాకని తెలుసు, నీ ఇంపాక్ట్ నువ్వు అనుకుంటున్నావు కదా, ఓ ఛాలెంజ్ పెట్టుకుందాం, ఇద్దరం 50-50 పోటీ చేద్దాం అసెంబ్లీలో, అప్పటికి మాకున్న సీట్లు కూడా నీకు ఇస్తాం, నీకున్న సీట్లు కూడా మాకి, టోటల్గా 144 పోటీ చేద్దాం, ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు సీఎం అన్నారు. వాళ్ళు ఎదురుగుండా సరే అని బయటకు వచ్చి నేనే సీఎం అని చెప్పుకొచ్చాడు. ఫైనల్గా ఏమైంది, వీళ్ళేమో 104 గెలిచారు, వాళ్ళేమో 57 దగ్గర ఆగిపోయారు. 144 తీసుకున్నాడు, 57 గెలిచింది. కాబట్టి ఆ తర్వాతన ఏమైంది, నువ్వు సీఎం నాకే కావాలంటాడు. 57 గట్ట సీఎం ఇస్తాడు, మీరు బీహార్లో నితీష్ కుమార్కి ఇచ్చారు కదా. అక్కడ ఉన్నటువంటి తేడా జస్ట్ ఒక 10-15 తేడా దాంట్లో. ఇంకోటి అక్కడ ముందే చెప్పారు, ఇక్కడ ఇతనికి ముందే చెప్పారు కదా. ఉద్ధవ్ థాకరే 10 సార్లు స్టేట్మెంట్ ఇస్తే అమిత్ షా అదే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆగాలి కదా, అయిపోయింది. ఇప్పుడు ఆ ఈగో క్లాష్ ఇంకేంటంటే, శివసేన మొన్న ఈ ట్రిప్ చూస్తే బీజేపీ 155 చేసింది యాక్చువల్గా, గతంతో పోల్చుకుంటే ఇంకో 10 ఎక్స్ట్రా చేసింది అంతే. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మైనస్ ఏంటయ్యా అంటే, షిండే వర్గానికి ఇచ్చినటువంటి సీట్లు అజిత్ పవార్ వాళ్ళ వర్గానికి ఇచ్చిన సీట్లు ఎక్కువైపోయినాయి. అతనికి 55 ఏమో ఇచ్చారు అజిత్ పవార్ వాళ్ళకి, సరిగ్గా చెప్తే 25 ఇవ్వడానికి సరిపడినటువంటి స్థాయిలో ఉంది అతనికి బలం, 25-30. షిండే వర్గానికి 80 దాకా ఇచ్చారు, అతని కెపాసిటీ ఒక 30-40 రేంజ్, అంటే ఆ సామాజిక వర్గ సమీకరణాల లెక్కన. కానీ ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు, దాని వలన భారతీయ జనతా పార్టీకి 155 దగ్గర ఆగిపోయింది. అదే గనక బీజేపీ 200 పోటీ చేసి వీళ్ళిద్దరూ మిగతా 88 పోటీ చేస్తే గ్యారంటీ ఫార్మేషన్ ఉండేది అవకాశం. అలా లేకపోవడం అనేటటువంటిది కొంత సందేహాస్పదం, సర్వేలు ఎవడు చెప్పినా ఎట్లా చెప్పినా కూడా. దానికి తోడు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో మొన్న 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫార్ములా తీసుకున్నారు, యాదవ, ముస్లిం, దళిత అని 3 వర్గాల్ని కలిపారు. అంటే ప్రతి చోట కూడా ముస్లింకి యాడ్ చేస్తున్నారు. ఒకప్పుడు మాయావతి తీసుకొచ్చింది బ్రాహ్మణ దళిత కలిపి అనేది, ఆ రోజున గెలిచింది ఆవిడ. అంటే ఒక ఫార్ములా 2 క్యాస్టుల మధ్యన అనుసంధానం అన్నటువంటి ఫార్ములా, అగ్రకులాలు దళితుల మధ్యన ఒక సంబంధం అనేటటువంటిది అధికారంలోకి తెచ్చింది ఆవిడ. ఇక్కడ వీళ్ళు మొన్న 2000 అంతకుముందు ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్ని విఫలమయ్యాక మొన్న చేసిన ప్రయోగం ఏంటంటే మైనారిటీ, యాదవ, తర్వాతన వీళ్ళు దళితులు అనేది. అట్లాంటి ఫార్ములాతో అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ అందుకని త్రిబుల్ ఎం ఫార్ములా పెట్టారు. ఈ త్రిబుల్ ఎం ఫార్ములాకి కౌంటర్ చేయడానికి వీళ్ళు నమ్ముతున్నటువంటిది ఒకటి, హిందుత్వవాదంతో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చేసాం కాబట్టి ప్రభుత్వం అన్నటువంటి, దానికి తోడు సెంటర్లో మేము పవర్లో ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర ప్రజలు చూస్తారు అన్నటువంటి. అది ఎంతవరకు వాస్తవమో చూడాల్సింది. అంటే ఇందులో షిండే మార్క్ కూడా ఏమైనా ఉంటుందా మహారాష్ట్ర వరకు? అంటే బీజేపీకి మైనస్ ఏంటంటే మరాఠా ఫీలింగ్ ఉన్న లీడర్ లేకపోవడం. లైక్ ఇప్పుడు ఇదివరకు బీజేపీ ఎవరిని పెట్టింది ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ పెట్టింది. తనని మరాఠాగా భావించరు వాళ్ళు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని మరాఠాలుగా భావించరు వీళ్ళు. మరాఠా అంటే ఒక శరద్ పవార్ని మరాఠాగా భావిస్తారు, ఉద్ధవ్ థాకరేని మరాఠాగా భావిస్తారు. కాబట్టి బీజేపీ కూటమిలో అట్లాంటి బలమైన మరాఠా లీడర్గా లేరనేది ఇతన్ని షిండేని మరాఠా యోధుడిగా చూపించారు. ఎందుకని, ఒక ఆటో డ్రైవర్గా వచ్చి బాలాసాహెబ్ థాకరే చేతను గుర్తింపబడి ఇది నడిచింది. గతంలో రాజ్ థాకరేతో పొత్తు పెట్టుకున్నారు, అతన్ని కొన్ని నియోజకవర్గాల దగ్గర పట్టుంది కానీ రాష్ట్రం అంతా విస్తరించుకోలేకపోయాడు రాజ్ థాకరే. కాబట్టి ఇప్పుడు ఇతను సెంటిమెంట్లు కొన్ని ప్రయోగించాడు ఉద్ధవ్ థాకరే. చివరి నిమిషంలో కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ తను ఓటేసి వచ్చి, మీరు నాకు ఓటేస్తే నేను రాజకీయాల్లో ఉంటాను, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించాడు. అంటే మరాఠా సెంటిమెంట్ వాడాడు. అట్లాగే శరద్ పవార్ ఇది నా చివరి అవకాశం అని పెట్టాడు. కాబట్టి ఇద్దరు మరాఠా యోధుల యొక్క చివరి అవకాశపు సెంటిమెంట్ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది బీజేపీ ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా పరీక్షనా 23 వరకు బీజేపీకి? అంతే. ఎగ్జిట్ పోల్స్ మీద 23వ తారీఖు మధ్యాహ్నం దాకా నాకైతే కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన కొంతమంది నాయకులతో మాట్లాడాను, కాంగ్రెస్ బీజేపీ నాయకులతో. వాళ్ళు చెప్తున్నది ఇద్దరు కూడా ఓ పక్కన కాన్ఫిడెంట్ చెప్తూనే గొంతులో కొంత స్లాష్ ఉంది. రెండవది ఇద్దరు కూడా టైట్ ఫైట్ అనే చెప్తున్నారు.
టైట్ ఫైట్ అయినప్పుడు ఎప్పుడు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. జార్ఖండ్ విషయంలో అయినా క్లియర్గా ఉందా బీజేపీకి? అంటే ఎగ్జిట్ పోల్స్ అక్కడ కూడా పాజిటివ్గా ఉన్నాడు. అవునంటే 4 ఏమో వీళ్ళకి 3 ఏమో ఇదని ఉంది. కాబట్టి చూడాలి. జార్ఖండ్ వాస్తవంగా అయితే గనక అతని మీదన సోరెన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ అవినీతి అన్నటువంటి కాన్సెప్ట్ని బీజేపీ అతన్ని అరెస్ట్ చేయడం లెక్క ప్రకారం తనే గనులు అంటే గనుల శాఖ మంత్రి తనే, పర్యావరణ శాఖ మంత్రి తనే, అటవీ శాఖ మంత్రి తనే తన భార్యకి తనకి తన బంధువులకి గనులు కేటాయించేసుకున్నాడు. మళ్ళీ దానికి పర్యావరణ క్లియరెన్స్ తనే ఇచ్చేసుకున్నాడు, అటవీ క్లియరెన్స్ తనే ఇచ్చేసుకున్నాడు. డబ్బులు వచ్చేసినాయి లీజులకి ఇచ్చుకుని. వీళ్ళు ఏం లేదు, గనులేమి వీళ్ళు వెళ్ళేది అవరవు, ఎవరికో లీజుకి ఇచ్చేస్తారు ఇలా పేరుతో పెట్టేసుకుని. వాళ్ళు లీజుకి తీసుకుని డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తుంటాడు, 20% 30% మాట. ఆ విధంగా ఒక బల్క్ అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాడని అరెస్ట్ అయింది. కానీ అవినీతిని అక్కడ ప్రజలు సీరియస్గా తీసుకోరడానికి సాక్ష్యమే ఈ సోరెన్. ఎందుకు ఇలా నాన్న శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా ముడుపుల కేసు పివి నరసింహారావు టైంలో అరెస్ట్ అయింది ఆయనే కదా. మరి అయినా కూడా ఆ జేఎంఎంనే మళ్ళీ మొన్న అధికారంలోకి తీసుకొచ్చారు కదా. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి పట్టున్నటువంటి చోట వీళ్ళ అవినీతిని లైట్ తీసుకుంటారు వాళ్ళు. మేబీ ఓటర్లకు డబ్బులు పంచడం వల్ల కావచ్చు, లేదా అవినీతి పెద్ద ఎవడు చేయలే అనుకుంటున్నారో తెలియదు, మా కులమే ముఖ్యం అనుకుంటారో తెలియదు. సంతాల్ తెగకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న చోటన వీళ్ళకి మంచి పట్టుంది. అయితే బీజేపీకి ఉన్న పాజిటివ్ సిగ్నల్ ఏంటంటే ద్రౌపది ముర్ము ఆవిడ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల వాస్తవంగా మొన్న అన్ని సర్వేలు ఛత్తీస్గఢ్ ఓడిపోతుంది అన్నప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో ఘన విజయం సాధించింది. ఎందుకంటే ద్రౌపది ముర్ముని అధ్యక్షురాలిని చేయడం వల్ల గిరిజన తెగలు అంటే తెగలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ద్రౌపది ముర్ముని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆమెను ఆ పొజిషన్లో కూర్చోబెట్టడాన్ని స్పెషల్గా చూస్తున్నారు. కాబట్టి ఆ రూట్లో నుంచి ఏమన్నా బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందులో తను కూడా ఈ సంతాల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా మమేకమై ఉన్నటువంటి మనిషి కావడంతో ఆ రూట్లో చూస్తున్నారు. అయితే ఆ ముక్క చెప్పుకోలేరు అక్కడ రాష్ట్రపతి కూడా ఇట్లాగనేది. కానీ మౌత్ పబ్లిసిటీ చేసుకుంటారు కదా గ్రౌండ్ లెవెల్లో, ఆ ఇంపాక్ట్తో గెలవాలి అక్కడ. ఇంకొకటి ఏంటంటే బీజేపీ అక్కడ స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ వీళ్ళు కొట్టుకు సావడం కొంత, దాని వలన కొంత అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఒకవేళ సానుకూలంగా ఫలితాలు వస్తే భారతీయ జనతా పార్టీకి 2 రాష్ట్రాల్లో కూడా రేపు 23న జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత. దీని మీద ఈ ఫలితాల మీద అది డిపెండ్ అయ్యి ఉందా? మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచి బీహార్ ఎన్నికల్లో గెలిస్తే అంటే మన దేశాన్ని ప్రభావితం చేసే రాష్ట్రాలు గతంలో 5 ఉండే. గతంలో 85 స్థానాలతో ఉత్తరప్రదేశ్ 85, 84 ఉండే, అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు 80. అప్పుడు ఉత్తరాఖండ్ తీలిపోవడం వల్ల అటు పోయినాయి కొన్ని సీట్లు. అప్పుడు 84, ఇప్పుడు కూడా 80 కదా ఇవాళ కూడా. ఉత్తరప్రదేశ్ నెంబర్ 1 హైయెస్ట్ 84 సీట్లు దాకా ఉన్నాయన్నమాట. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు బీహార్, ఇప్పుడు ఉన్నటువంటి జార్ఖండ్తో కూడా కలిపిన బీహార్, అప్పుడు 54 సీట్లు రెండవది. తర్వాతన మన బెంగాల్ ఒకటి 42 సీట్ల దాకా ఉన్నట్టుంది. ఇట్లాగా మన ఆంధ్రప్రదేశ్ 40. బీజేపీ ఉన్న సీట్లు చెప్తున్నారు కాదు టోటల్గా దేశంలో జాతీయ ప్రభుత్వం ఏది అధికారంలోకి రావాలన్నటువంటిది ప్రభావితం చేసే 5 రాష్ట్రాలు. ఎవడో ఈ రాష్ట్రాలు వచ్చే రిజల్ట్స్ మీద దేశ రాజకీయాలు మారినాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఈ 5 రాష్ట్రాలు వచ్చే రిజల్ట్స్ యునైటెడ్ ఫ్రంట్లో పుట్టడానికి కారణమైంది, నేషనల్ ఫ్రంట్లో పుట్టడానికి కారణమైంది, ఎన్డీఏ వాజ్పేయి రావడానికి కారణమైంది, యూపీఏ రావడానికి కారణమైంది. ఇట్లాగా అక్కడ వచ్చే సీట్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రభావంలో మారిపోయినాయి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇప్పుడు. ఇక ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర ఈ 3 ఇప్పుడు ప్రభావిత శక్తులు. ఇప్పుడు ఈ 3 కూడా బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ కూటమిగా 2 మహారాష్ట్ర అదే బీహార్ కానీ మహారాష్ట్ర కానీ స్వయంగా బీజేపీ కానీ ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందనుకోండి, రేపు బీహార్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 2 గెలిచేసిందంటే జమిలీ ఎన్నికలు 2027లో ఉండకపోవచ్చు. గెలిచేస్తే ఉండదు. అదేంటి గెలిచిందంటే కనుక ఇక తర్వాత ఉత్తరప్రదేశ్కి ఇదే ధైర్యంతో ఉంటారు కదా, నేను గెలుస్తామనే ధైర్యంతో ఉంటారు కదా. అదే ఓడింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల దగ్గరికి భయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు,
ఉట్టి స్టేట్ ఫేస్తో వెళ్ళలేరు అప్పుడు. మోడీ ఫేసు, జాతీయ ఫేసు అన్ని కలిపి చూపెట్టుకుంటారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉంటేనే కదా రేపు పొద్దున్న జమినీకి వెళ్ళడానికి వ్యతిరేకత అనేది ఉండదు కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. తగ్గితే ఎలా? వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అదేలే, సగం రాష్ట్రాలంటే 15 కావాలా, 15 ఆల్రెడీ ఇవాళకి 20 ఉన్నాయి. ఇవాళ ఊడిపోతే ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఫ్యూచర్ లెక్క చూసుకున్నప్పుడు బీజేపీ మహారాష్ట్ర, బీహార్ గెలిచింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ మీదన ఇది పెట్టుకోదు. అంటే గెలవాలనే పెట్టుకుంటది, వ్యూహాలు వెళ్తాయి. కానీ జమిలీ ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్తో పోదు. అంటే నా అంచనా, ఒకవేళ ఈ రెండిట్లో ఓడిందంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు దానికి జీవదానం, ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో వాస్తవంగా మొదటిసారి ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి పెరిగింది, కానీ మిగతా వాళ్ళ పోలరైజేషన్ అనేది బీజేపీ దెబ్బతీసింది. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పరంగా బాగానే ఉంది, అక్కడ తక్కువే కోల్పోయింది. అది 1% ఎంత కోల్పోయింది అంతే. బీజేపీ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. మిగతా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ జట్టు కట్టడం, బీఎస్పీ ఓట్లు కూడా సమాజ్వాదీ వైపుకి వెళ్ళిపోవడం దెబ్బతీసింది. అంతకుముందు బీఎస్పీ ఓట్లు చీల్చేది, అది చీల్చిన ఓట్ల కారణంగా వీళ్ళు గెలుస్తుండేవాళ్ళు. మొన్నటిసారి బీఎస్పీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా వెళ్ళి అటు పడిపోయినాయి కాంగ్రెస్కి. కాబట్టి అదంతటిని చూసుకుని మళ్ళీ సెటరేట్ చేసుకోవాలంటే ఈ రెండు గెలవాలి. ఈ రెండు గెలిచినప్పుడు దీని ఇంపాక్ట్ బీహార్ మీద, అదే ఉత్తరప్రదేశ్ మీద ఉంటుంది. అది గెలిచేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం లేదు ఇక జాతీయ ఎన్నికలకి. అప్పుడు 29లోనే పెట్టుకున్న నష్టం లేదు జమిలీ ఎన్నికలు, మామూలు ఎన్నికలు. కానీ ఈ రెండు పోయిందంటే కనుక జమిలీ ఎన్నికలు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటా, నా అంచనా అయితే. గెలిచినా ఓడినా ఒక క్లారిటీ అయితే అప్పుడు వస్తుంది జమిలీ ఎన్నికలకు సంబంధించి. రైట్, చూద్దాం. 23వ తేదీ వరకు అయితే వెయిట్ చేయాలి. నిజంగా ఏం జరగబోతుంది మహారాష్ట్రలో, జార్ఖండ్లో, బీజేపీకి అవసరమా, ఎంతవరకు రేపొద్దున జమిలీ ఎన్నికలు ఈ ఫలితాల మీద డిసైడ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటారు, చూద్దాం.